హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలి. ఈ మాట నేను మాట్లాడితే వినడానికి కూడా ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు బహుశా. బట్ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనేది అడుక్కునేది కాదు, హామీ ఇచ్చిందే. హామీ ఇచ్చింది భారత ప్రభుత్వం. హామీ ఇచ్చింది ప్రస్తుత భారత ప్రధాని. ప్రధాని కావడానికి ముందు ఈయనిచ్చారు. గతంలో ప్రధానిగా ఉన్న వ్యక్తి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చెప్తూ వచ్చారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అంటే 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చే అంశం కాదు, అది అయిపోయింది, పక్కన పెట్టేసేయండి అని చెప్పింది. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది. ప్యాకేజ్ ఒప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ప్యాకేజ్ కాదు, మళ్ళీ హోదానే కావాలి అని అడిగింది. హోదా కావాలంటూ భారతీయ జనతా పార్టీని పైన ఫైట్ చేసింది. ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాను. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రత్యేక హోదా అడగండి, మోదీ గారు వస్తున్నారు విశాఖపట్నానికి అని అడిగితే కూడా పెద్దగా దానికి గ్రావిటీ ఉంటుందని అనుకోవట్లా. అసలు ప్రత్యేక హోదా అంటే మీకు కామెడీ అయిపోయింది. ఒక ఏమాత్రం సీరియస్‌నెస్ లేని ఒక అంశంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకి. వెరీ అన్‌ఫార్చునేట్. ప్రజలకే అని నేను అనుకోవట్లా, రాజకీయ పార్టీలకి, అన్ని రాజకీయ పార్టీలకి, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, ఎవ్రీ రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు. అక్కడో ఎక్కడో వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా కావాలని కొన్ని సంఘాలు, ఆంధ్ర మేధావుల ఫోరం లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళని ఎక్సెప్షన్ తీసేస్తే మిగతా వాళ్ళంతా గతంలో ప్రత్యేక హోదా గురించి రకరకాల విన్యాసాలతో ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇది పక్కన పెడితే ప్రస్తుతం నరేంద్ర మోదీ విశాఖపట్నానికి వస్తున్నారు. విశాఖపట్నం ఈజ్ ఎ స్ట్రాటజిక్ పాయింట్. ఎందుకు స్ట్రాటజిక్ పాయింట్ అంటే విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయబోతున్నారనే ఆందోళన మొత్తం తెలుగు ప్రజల్లో ఉంది. మొత్తం తెలుగు ప్రజల్లో ఉంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. విశాఖ ఉక్కు కోసం ఫైట్ చేశారు. ఎమోషనల్ బాండింగ్ విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకు ఉంది. అటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. వార్తలు రావడం ఏంటి? ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి. చాలా అడుగులు పడ్డాయి. ఎవరికివ్వాలనే దానిపైన కూడా ఒప్పందాలు జరిగిపోయాయంటూ బయటకు వార్తలొస్తున్నాయి. అక్కడున్న సిబ్బందిని వేరే ప్లాంట్‌కి తరలిస్తున్నారు. అక్కడున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో కూటమి మాత్రం విశాఖపట్నం పోయినప్పుడల్లా విశాఖపట్నం నాయకుడు కూటమికి సంబంధించిన లోకేష్ గారు పోతే, పవన్ కళ్యాణ్ గారు పోతే, చంద్రబాబు నాయుడు గారు పోతే, ఇంకెవరు పోతే ప్రైవేట్ పరం కానివ్వం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వస్తున్నారు. ఎలా కానివ్వరు? ఎలా ఆపుతారు? ఏం చెప్తారు? తెలీదు. ఆపడానికి సంబంధించిన ప్రయత్నాలేంటి? ప్రైవేటీకరణ ఆపుతాం మాత్రమే కాదు కదా! విశాఖ స్టీల్ ప్లాంట్‌ని మేము మళ్ళీ డెవలప్ చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి వచ్చేలా చేస్తాం. దానికి సంబంధించిన కార్యాచరణ ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని డెవలప్ చేయడానికి సంబంధించిన కార్యాచరణ ఉంటే ప్రైవేటీకరణ ఆలోచన రాదు. ఆ కార్యాచరణ లేనప్పుడు ఈ ఆలోచన బలంగా ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రమాదం అలాగే ఉంటుంది. సో ఆ ప్రయత్నం ఎలాగో చేయట్లేదు మీరు. సో ప్రధానంగా బయట నుంచి మనకు చూస్తున్న వాళ్ళకి, ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేస్తున్న కొన్ని కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతున్న మాటలను బట్టి విన్న వాళ్ళకి, కొంతమంది ఎక్స్పర్ట్స్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ని అలాగే ఉంచాలని కోరుతున్న వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ సస్టైన్ అవ్వాలంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే ప్రభుత్వ రంగంలో ఉండాలంటే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన భూములన్నీ ప్రైవేటు గద్దల చేతుల్లోకి వెళ్లకుండా ప్రజల ఆస్తిగానే కొంతకాలం పాటు ఉండాలంటే చేయాల్సింది ఏంటంటే, క్యాప్టివ్ మైన్స్‌ని విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ సస్టైన్ అవ్వకపోవడానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ప్రస్తుతం కొనసాగడానికి కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ ఈ దేశంలో చాలామంది ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వ రంగ కంపెనీలకు ఎందుకు ఇవ్వరు అని అడిగేవాళ్ళు లేకుండా పోయారు. అడిగే వాళ్ళ గొంతు బయటకు వినిపించకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ అక్కడికి వస్తున్నారు కాబట్టి, బాధ్యత కలిగిన, చిత్తశుద్ధి కలిగిన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ప్రేమున్న రాజకీయ పార్టీలు ఏవైనా ఓపెన్‌గా నరేంద్ర మోదీ గారిని అడగాల్సింది, సార్ మా ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకండి. ప్రైవేటీకరణ చేయకుండా ఉండడం మాత్రమే కాదు, దాన్ని సస్టైన్ చేయడం కోసం మా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. మా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. గొంతెమ్మ కోరిక ఏమాత్రం కాదు. లేదు మా కంపెనీకి ఒక 3,000 కోట్లో, 4,000 కోట్లో కావాలి. 3,000 కోట్లో, 4,000 కోట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండింగ్ చేయండి. మళ్ళీ మేము రీయింబర్స్ చేస్తాం అని అడగండి. అది కూడా గొంతెమ్మ కోరిక ఏమాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే కర్ణాటకలో ఇటీవల ఓ మూతపడ్డ స్టీల్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించింది. కర్ణాటక నుంచి కుమారస్వామి గారు కేంద్ర ఈ శాఖ మంత్రిగా ఉన్నారు. బొగ్గనల శాఖ మంత్రిగా ఉన్నారాయన. స్టీల్ మంత్రిగా ఉన్నారాయన. సో ఆయన 15,000 కోట్ల రూపాయలు ఒక ఫ్యాక్టరీని పునరుత్తేజం చేయడం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి 3,000-4,000 కోట్ల రూపాయలంటే సస్టైన్ అయ్యే ఈ కంపెనీకి ఒక 5,000 కోట్ల రూపాయలు అడగడం ఏమాత్రం గొంతెమ్మ కోరిక కాదు కదా! ఆంధ్రప్రదేశ్లో కూటమికి ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీని ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో అద్భుతమైన మెజారిటీని ఇచ్చారు. అటువంటి ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కదా! కాబట్టి రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన మీ రాజకీయ ప్రయోజనాల కోసం కన్వీనియంట్‌గా మాట్లాడడం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి మోదీ గారి దృష్టి కనీసం తీసుకుపోండి. ఆయన చేస్తారా లేదా తర్వాత విషయం. కనీసం అడగండి. మీరు కనీసం నోరెత్తకపోతే, మీరు కనీసం అడగకపోతే, మీరేంటో చెప్పకపోతే, అసలు ఇక్కడ జనాలు దీని గురించి పట్టించుకోవట్లేదని మోడీ గారు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది కదా! కనీసం మీరు అడగండి. ఇక్కడ కోరిక ఉంది, ఇక్కడ ప్రజలు ఇది కోరుతున్నారని ఆయనకు తెలియాలి కదా! భారతదేశ ప్రధానమంత్రి కదా ఆయన. కనీసం ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవడం అంటే ద్రోహం చేయడం. ఆయన చేస్తారా లేదా సెకండ్ థింగ్.
కనీసం అడగకపోవడం అనేది దుర్మార్గం, దారుణం, మోసం, ద్రోహం, తెలుగు ప్రజలకు చేసే ద్రోహం. కాబట్టి అటువంటి ప్రశ్న ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు అనగానే రాజకీయ పార్టీ ఎందుకు పెడుతున్నారంటే ప్రశ్నించడానికి అన్నారు. అరే సార్, మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు, ఒక్క ప్రశ్న మోడీ గారిని వేయండి, ఒక్క ప్రశ్న మోడీ గారిని అడగండి. సార్ వాళ్ళకి ఇచ్చారు కర్ణాటకలో 15,000 కోట్లు, మాకు కూడా కొద్దిగా ఇస్తే మా కంపెనీ, మా స్టీల్ ఫ్యాక్టరీ బాగుపడుతుంది, లేదా మా స్టీల్ ఫ్యాక్టరీ గన్లు ఇవ్వండి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, మా ఫ్యాక్టరీ బాగుపడుతుంది అని ఒక మాట. రిక్వెస్టే, ప్రశ్న కూడా కాదు, రిక్వెస్ట్. అట్లీస్ట్ అటువంటి రిక్వెస్ట్ కూడా చేయలేని పరిస్థితిలో మీరుండి రాజకీయాలు చేస్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన దౌర్భాగ్యంగానే చూడాలి. ఇంత హ్యూజ్ మెజారిటీ ఇచ్చిన మీరు, మీ వల్లే కేంద్రంలో మోదీ సర్కారు సస్టైన్ అవుతుంది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది, అటువంటి నంబర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అడగండి సార్, కనీసం ప్రశ్నించండి, రిక్వెస్ట్ చేయండి, బ్రతిమాలండి. ఇక్కడ ప్రజల నొప్పేంటో మోదీ దృష్టికి తీసుకెళ్ళండి. ఆ పని కూడా మీరు చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఈ టెన్యూర్లో కనుక దాన్ని సస్టైన్ చేసేలాగా, దాన్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చేలా ప్రయత్నం కూటమి సర్కార్ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి జరగకపోతే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పటికీ తీరని నష్టంగా ఉండబోతుంది. సో అటువంటి ప్రశ్న, అటువంటి రిక్వెస్ట్ కూటమి నాయకులు ప్రధాని మోదీ ముందు ఉంచుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.